ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జ్యోతిర్మయుడు, తేజోమయుడు, ఆ సర్వలోక సృష్టికర్త అయిన ఆ దేవదేవునికి ఎనలేని స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నానండి. దేవుని సన్నిధిలో ఉన్న మనము మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. అది ఎంతో శ్రేయస్కరమండి. స్తుతి చేయుట శోభస్కరము. అది పరిమళ సుగంధ సువాసనల కలది. అది మనోహరమైనది. దేవుని స్తుతించుట ఒపితము కూడా. అందుకే దావీదు గారు ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారు. ఎందుకంటే ఈ సృష్టిలో ఆయన ఒక్కడే అద్భుత ఆశ్చర్య క్రియలు జరిగించువాడు. ఆ మహాదేవుడు తాను సృష్టించిన మానవులను దీనదశలో ఉన్నప్పుడు తన కనుదృష్టితో సారించి చూచి అందరినీ జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఈయనే సర్వలోక సృష్టికర్త, మన పూజనీయుడు, పూజార్హుడు. ఇట్టి మహాదేవుని మాటలు మనము సంభాషించుకొనటం ఎంతో ఆశీర్వాదకరమండి. 147 కీర్తన 15లో ఉన్నట్లుగా ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును అని వ్రాయబడి ఉంది. ఈ మాట నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే దేవుని మాటలు దావీదు గారు చెప్పినట్లుగా పరిగెత్తని చోటు లేదు. చంద్రమండలం మీద కాలు పెట్టిన మొదటి మానవుడు కూడా మొదటిగా ఈ సృష్టికర్తనే స్తుతించాడు, కీర్తించాడు. ప్రభువు చెప్పినట్లుగా పెంటకుప్పలలో సైతము నా సువార్త ప్రకటించబడుతుంది. ప్రతివాని నాలుక నన్ను స్తుతిస్తుంది, ప్రతివాని మోకాలు నా నామములో వంగుతుంది అని ప్రభువు కూడా ప్రబోధించారు. అంతటి గొప్ప దేవుడండి మన పరమ తండ్రి. మనమంతా ఇప్పుడు ఈ సృష్టిలో ఉన్న స్త్రీ యొక్క ప్రాముఖ్యతను గురించి మనం ధ్యానించుకుందామండి. సర్వలోక సృష్టికర్త అయిన యెహోవా తండ్రి స్త్రీని ప్రత్యేకంగా తయారు చేసి పరిశుద్ధ గ్రంథములో స్త్రీకి ఒక ఉన్నతమైన స్థానం కల్పించాడండి. ప్రేమామయుడైన ఆ పరమ తండ్రి అందరినీ ప్రేమించే గొప్ప మనస్సు స్త్రీకి ఇచ్చాడు. ఈ సృష్టిలో ప్రథమ స్థానం దేవుడు స్త్రీకే ఇచ్చాడు. ఏమిటి ఆ ప్రథమ స్థానం అని మనం అనుకుంటే, కన్యక మరియ గర్భమున ఆ పరమాత్మను జన్మించటమే స్త్రీకి ప్రథమ స్థానం. దేవుడు సృష్టించిన సృష్టిలో ఆ దేవునికి జన్మము ఇవ్వటం కన్నా ఈ సృష్టిలో అంతకన్నా విలువైనది ఏదీ లేదండి. అది స్త్రీకే దక్కింది. ప్రభువు స్త్రీ సంతానములో చేరినటువంటి వాడు. సంగమునకు శిరస్సు కిరీటము మన ప్రభు అయిన యెహోవా దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. మన గృహమునకు స్త్రీకి శిరస్సు పురుషుడు, అంటే మన ఇంటి యజమానుడు, స్త్రీకి భర్త. పరిశుద్ధ గ్రంథములో సుబుద్ధి కలిగిన స్త్రీలు, ఆత్మధైర్యము కలిగిన స్త్రీలు, గొప్ప ప్రార్థనాపరులైన స్త్రీలు, విశ్వాసము కలిగిన వారు, దేవుని యందు నిరీక్షణ కలిగిన వారు, బుద్ధి లేని స్త్రీలు, దేవుని యందు అవిధేయత కలిగిన స్త్రీలు, ఇలాగా ఎన్నో రకాల గల మనస్సు కలిగిన స్త్రీలు ఎంతోమంది మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారండి. చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నా అసలు ఈ స్త్రీ ఎవరు? దేవుడు ఆమెను ఎలా నిర్మించాడు? దేవుడు నిర్మించుకున్న స్త్రీ దేవుని యందు ఎలా ఉండాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి అనే మాటలను మనం దివ్యజ్ఞాన దైవ గ్రంథము నుండి నేర్చుకుందామండి. ఆదికాండం 2వ అధ్యాయం 21లో మనము చూచినట్లయితే, ఆ సర్వలోక సృష్టికర్త అయిన ఆ పరమ తండ్రి అన్నీ సృష్టించిన తరువాత 6వ రోజు ఆదామును సృష్టించాడు. తర్వాత దేవుడు ఆదాముకు తనకు సాటి అయిన సహాయం లేదు అని అనుకుని ఆదాముకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ ఎముక తీసిన చోటున మాంసముతో పూడ్చివేశాడు. ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఏం పేరు పెడతాడు అని ఆదాము ఎదుటకు దేవుడు ఆ స్త్రీని తీసుకుని వచ్చాడండి. దేవుడు సృష్టించిన వాటన్నిటికీ ఆదామే పేర్లు పెట్టాడు. ఆ పేర్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆదాము ఆమెను కూడా చూచి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడింది కనుక నారీ అనబడును అని ఆమెకు నారీ అని పేరు పెట్టాడు. నారీ అంటే స్త్రీ అని అర్థం అండి. ఈ నారీ అనే స్త్రీని దేవుడు ఆదాముకు భార్యగా ఇచ్చాడు. కొన్ని షరతులు కూడా నియమించాడండి వారికి. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అని వాక్యములో వ్రాయబడి ఉంది. ఆ విధంగా వారి దాంపత్య జీవితంతో
స్త్రీ పాత్ర మొదలవుతుందండి. ఈ విధంగా దేవుడు ఆదాము ప్రక్కటెముక ద్వారా నారి అనే స్త్రీమూర్తిని మొదటిగా నిర్మించాడండి. మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఆదాముకు గాఢ నిద్ర అనే మత్తును కలుగచేసి ఎముకను తీసి మాంసముతో కప్పి రాబో కాలములో మానవుల కొరకు అవయవ శస్త్రచికిత్స మార్పిడికి గూఢార్థంగా దేవుడు ఒక మార్గం ఏర్పరిచాడండి. ఆ మాటలలోని మూలముతోనే డాక్టర్ జేమ్స్ సింప్సన్ అనే డాక్టర్ గారు మత్తుమంది కనిపెట్టారు. అంటే స్త్రీ నిర్మాణము శాస్త్రజ్ఞుల పరిశోధనలకు మూలమయ్యింది. ఆ సర్వలోక సృష్టికర్త స్త్రీని నిర్మించిన తరువాత దేవదూత దేవుని దగ్గరకు వచ్చిందండి. ఆ స్త్రీని గురించి సృష్టికర్త దేవదూత చర్చించుకుంటారు. ఆ స్త్రీని గురించి సృష్టికర్తకు దేవుని దేవదూతకు మధ్య జరిగిన సంభాషణ మనం ధ్యానించుకుంటే ఈ సృష్టిలో స్త్రీ పాత్ర ఎంత ఘనమైనదో ఎంత గొప్పదో ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చండి. దేవదూత దేవునితో, ప్రభువా, ఆ స్త్రీని నిర్మించటానికి ఎందుకు అంత సమయం పట్టింది, ఎందుకంత శ్రద్ధ తీసుకున్నావు అని అడిగిందండి. అప్పుడు దేవుడు, ఆ స్త్రీని తయారు చేయటం అంటే సామాన్యం కాదు. ఆమెను నేను ఏ విధంగా కలుగు చేశానో నీకు తెలీదు. ఈ స్త్రీ చాలా సామర్థ్యము కలది. ఈ స్త్రీ యొక్క ఆలింగనము అనే స్పర్శతో నడినెత్తి నుండి మోకాలి వరకు కలిగిన దెబ్బలకు ఆపాదమస్తకం స్వస్థత కలుగుతుంది. మానసిక వ్యాధులకైనా ఆలింగనముతో ఉపశమనము కలిగి శరీరానికి ఆరోగ్యము, మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. అది చిన్న బిడ్డైనా, తల్లి తండ్రి అయినా, భర్త అయినా, తోబుట్టువులైనా, స్నేహితుడైనా ఆమె ఆలింగనములోనే కావలసినంత ఓదార్పు దొరుకుతుంది. ఎవరి మనస్సుకు తగిన విధంగా వారికి నెమ్మది కలుగుతుంది. ఏ సమయంలో అయినా ఆమె ఏ పనైనా చేయగలదు. ఎలాంటి పరిస్థితులు సంభవించినా సమర్థించుకోగల శక్తి కలది. ఈ స్త్రీకి బాగున్నా బాగోలేకపోయినా బలహీన సమయాల్లో కూడా తనకు తానే ఓదార్పు అనే స్వస్థత చేకూర్చుకుంటుంది. బలము తెచ్చుకొని రోజుకు 18 గంటలు పనిచేస్తుంది. ఆమెకు కలిగిన ఆ 2 చేతులతోనే ఈ పనంతా చేయగలదు. ఎంతో ఓర్పుతో, నేర్పుతో, శాంతంగా, సమాధానంగా తన పని తాను చేసుకుంటుంది అని దేవుడు దేవదూతతో చెప్పాడండి. అప్పుడు ఆ దేవదూత ఆ స్త్రీని గురించి దేవుడు చెప్పిన మాటలు విని ముగ్ధుడైపోయాడు. ఆ స్త్రీని తాకి చూసి, దేవా, ఈ స్త్రీ ఇంత సున్నితంగా, శృతి మెత్తగా ఉంది. మరి ఇన్ని పనులు ఈమెకు ఉన్న తన 2 చేతులతో చేయటం సాధ్యపడుతుందా అని అడిగింది. అప్పుడు దేవుడు, ఆమె చూడటానికి సున్నితంగానే ఉంటుంది, కానీ ఆమెను ఎంత మృదువుగా చేశానో అంత బలముగా కూడా చేశాను. ఎంత బలము అంటే దేనికైనా సమర్థించుకొని తట్టుకొని నిలబడగలిగే శక్తి, బలము, సామర్థ్యము, ఓర్పు, నేర్పు అన్నీ ఆమెలో ఇమిడి ఉన్నాయి అన్నాడు దేవుడు. అప్పుడు ఆ దూత, అయితే ప్రభువా, ఆమెకు ఆలోచించే శక్తి ఉందా అన్నాడు. ఆమెకు ఆలోచన శక్తే కాదు, ఏ పనైనా ఇది ఎందుకు ఏంటి అని అనుకోకుండా అన్నింటినీ ఆలోచించగలిగే విమర్శనాత్మకమైన హృదయం కలిగి ఉంది. అన్ని సమస్యలు తీర్చుకొని తట్టుకునే మానసిక బలము కలిగి ఉంటుంది. ఆపదల్లో, అపాయములో, కష్ట సమయాల్లో శక్తి, సామర్థ్యం కలిగి ఉండి తన ఆలోచన విధానాలతో, ఉపాయంతో, తన తెలివితేటలతో బయటపడుతుంది అన్నాడండి దేవుడు. అప్పుడు ఆ దేవదూత ఆనందంగా ఆ స్త్రీ ముఖమును స్పర్శించింది, అంటే నిమిరింది ఆప్యాయంగా. అప్పుడు ఆమె బుగ్గల మీద ఉన్న నీళ్ల చెమ్మ దేవదూత చేతులకు తగిలింది. అప్పుడు ఆ దూత, దేవా, ఈ స్త్రీకి తడి ఎందుకుంది, నీవు సరిగ్గా నిర్మించినట్లు లేవు అని అంది. అప్పుడు దేవుడు, నేను ఈ స్త్రీని శ్రద్ధగానే నిర్మించాను అని చెప్పాడు. అవి చెమ్మ కాదు, ఆమె కంటి నుండి కారిన కన్నీళ్లు. ఆ స్త్రీకి ఆ కన్నీరు ఎందుకు కలుగుతుంది అంటే ఆమెకు మానసిక, శారీరక బాధ కలిగినప్పుడు, సమస్యల్లో, నొప్పిల్లో, గర్వంలో, ప్రేమలో ఉన్నప్పుడు, అన్నింటిలో, అన్ని సమయాల్లో కూడా ఆమె కంటిలో నుండి కన్నీళ్లు వస్తాయి. అవి ఆమె కళ్ళల్లోనే ఎప్పుడు ఇమిడి ఉంటాయి అని దేవుడు దూతతో చెప్పాడు. ఆ దూత, ఎంత ఆశ్చర్యము తండ్రి, ఈ స్త్రీని ఇంత అద్భుతంగా చేశావు అని ఉప్పొంగిపోయాడండి.
అప్పుడు దేవుడు దూతతో, ఈ స్త్రీ నిజంగానే అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. ఎంతటి కష్టాలనైనా బరువు బాధ్యతలైనా మోయగలదు. స్త్రీ తనకు తానుగా ఎన్నో అభిప్రాయాలు కలిగి ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అందరికీ ఆనందము, సంతోషము పంచగలుగుతుంది. ఏ సమస్యలు వచ్చినా, భయంగా ఉన్నా, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఉన్నా అవన్నీ ఆమె భరించి ఇతరుల కొరకు నవ్వగలుగుతుంది. ఆ నవ్వుతో అందరి హృదయాల్లో ఉన్న బరువు తొలగించుతుంది. ఆ నవ్వు ద్వారానే అందరికీ తన ప్రేమను పంచుతుంది. తన స్వరముతో పాటలు పాడి వారి హృదయాలకు సంతోషాన్నిచ్చి శాంతి, సమాధానాలు కలుగు చేస్తుంది. ఎవరి మీదైనా కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా ధైర్యంతో నవ్వగలుగుతుంది. ఈ స్త్రీ తాను నమ్మిన దానికోసం ఎంతైనా పోరాటం చేస్తుంది. తల్లి, తండ్రి, భర్త, బిడ్డలు ఎవ్వరు వేరైపోయినా, విడిచిపోయినా నెమ్మది పొందుకొని తట్టుకునే శక్తి కలిగి ముందుకు సాగిపోతుంది. ఈ స్త్రీది హద్దులు లేని ప్రేమ అన్నాడు దేవుడు. అప్పుడు దేవదూత, ఈ స్త్రీని ఏ లోపం లేకుండా ఎంత అద్భుతంగా సృష్టించావు తండ్రి అన్నాడు సంతోషంగా. అప్పుడు దేవుడు ఆ స్త్రీని చూస్తూ, ఈమెకు ఒక్క లోపం ఉంది. ఆమెకు ఉన్న ఈ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మర్చిపోతుంటుంది. ఇన్ని గుణాలు ఆమెలో దాగి ఉన్నాయని ఆమె తెలుసుకోలేదు. అదే ఈ స్త్రీలో ఉన్న బలహీనత అని చెప్పాడు. ఈ విధంగా దేవుడు తాను సృష్టించిన స్త్రీని గురించి దేవుని దూత సంభాషించుకున్నారండి. దేవుడు దూత అడిగిన మాటలకు స్త్రీమూర్తి ఎంత సాహసం కలదో, ఎంతటి సామర్థ్యము, శక్తి కలదో చక్కగా విడమర్చి చెప్పాడండి. అదేవిధంగా స్త్రీ పాత్ర ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఎన్ని బాధ్యతలైనా మోయగలిగేది ఈ సృష్టిలో స్త్రీ ఒక్కటే. తన కుటుంబమును చక్కగా కట్టుకోవాలన్నా స్త్రీయే కారణం. అలాగే ఒక కుటుంబము కూల్చాలన్నా ఈ స్త్రీయే కారణం. అందుకని దేవుడు ఏర్పరచుకున్న ప్రతి స్త్రీ ప్రతిరోజు దివ్యజ్ఞాన గ్రంథమైన పరిశుద్ధ గ్రంథము చదివి దేవుని జ్ఞానము అనే ఆహారాన్ని భుజించాలి, అంటే చదవాలండి. దేవుని వాక్యం అనే దీపముతో నిత్యము మన హృదయాల్ని వెలిగించుకోవాలి. దేవుని దీపమైన మన హృదయాన్ని ఆర్పకూడదు. బిడ్డలకు చిన్నప్పటి నుండే వారి హృదయం అనే భూమిలో వాక్యము అనే విత్తనము వేసి పండింపచేస్తూ ఉండాలి. వారి వయసుతో పాటు దేవుని జ్ఞానము కూడా తెలుసుకుంటారు. ప్రతి తల్లి వారి బిడ్డలకు చిన్నప్పటి నుండి కీర్తనలు, సామెతలు తప్పక చదివించాలండి. అప్పుడు వారి జీవితాలను వారే చక్కబరుచుకుంటారు. వంకర మార్గంలో నడవాలన్నా దేవుని వాక్యము నడవనీదు. తల్లి వేకువనే లేచి బిడ్డల కొరకు, ఇంటి యజమానుని కొరకు ప్రార్థించాలి. యేసు క్రీస్తును నమ్మి విశ్వసించిన వారు ఇంటిలో, సంఘములో ప్రార్థనాపరులై ఉండాలి. ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలండి. దేవుడు ఆ రోజు వారికి చేసిన మేలుల గురించి, దేవుడు దీవించి వారికి ఇచ్చిన గృహమును బట్టి, ఉద్యోగాలు, చదువులు, ఆరోగ్యాలను బట్టి, పనుల రీత్యా ప్రొద్దున వెళ్ళి క్షేమంగా సాయంత్రం ఇంటికి చేరిన విధానాన్ని బట్టి ప్రతి రాత్రి ప్రతి కుటుంబము అంతా చేరి దేవుని సన్నిధిలో కూర్చుని అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము చదువుకొని స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి ఆ ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. అదే దేవుని సన్నిధి. ఆ విధంగా జీవించాలని మన బిడ్డలకు కూడా మనం దేవుని యందు పునాది వేసిన వారం అవుతాం. వారు వారి బిడ్డలకు పునాది వేస్తారు. అదే దేవుని తరగని ధననిధులు. ఈ లోకపు ధననిధులు అశాశ్వతము, కానీ ఆ ధననిధులు నిత్య స్వాస్థ్యము, పరలోకపు నిత్య జీవితము. ఎవరింటిలో దేవుని స్తుతి, ఆరాధన, ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిలో ఏమీ తక్కువ ఉండదండి. ఆ విధంగా ప్రతి స్త్రీ ఉంటే ఆ కుటుంబమునకు దేవుని సకలాశీర్వాదాలు కలిగి ఉంటాయి. దేవుని వాక్యము మన శరీర నిర్మాణమునకు శక్తి, బలము కలిగి ఆత్మకు శాంతి, సమాధానమై అని ఉంది కనుక స్త్రీలు పట్టు కలిగిన ప్రార్థనాపరులై ఉండాలి. యెహోవా తండ్రి యెహెజ్కేలు ప్రవక్తకు చెప్పినట్లు, వారి విన్నా వినకపోయినా నా మాటలు అందరికీ చెప్పండి, తెలియపరచండి అని ప్రభువు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడండి. కనుక దేవుడు ఏర్పరచుకున్న స్త్రీలమైన మనవంతుగా దేవుని వాక్యము భయపడకుండా చెప్పాలి. స్త్రీలు చూడడానికి బలహీనులైన బలము కలవారని ఆ ప్రభువే చెప్పాడు కాబట్టి అందరి సంగతి నాకెందుకు అని ఊరుకోకూడదండి.
అలా అనుకుంటే మదర్ తెరిసా ఆమె దేశమును విడిచి మన ఇండియా దేశమునకు వచ్చేది కాదు, అందరినీ దేవుని మార్గంలో నడిపించేది కాదు. ఇలాంటి స్త్రీలను ఆదర్శంగా ఎంచుకొని వారి మార్గంలో ప్రతి స్త్రీ ముందుకు సాగిపోవాలి. దేవుడు దేవదూతకు చెప్పిన విధంగా మనమంతా విశ్వాసముతో పోరాటము, ఆత్మధైర్యము, నిరీక్షణ కలిగిన వారమై దేవుని రాజ్య విస్తరణ కొరకు మనవంతుగా మనం పాటుపడటం మన కర్తవ్యం. ఎందుకు మన కర్తవ్యం అంటే, ఆదిలో దేవుడు ఆదామును నేల మట్టితో నిర్మించాడు, కానీ స్త్రీని పురుషుని ప్రక్కటెముకతో నిర్మించాడు. మన శరీరములు మరణానంతరము తొందరగా మట్టిలో కలిసిపోతుంది, కానీ ఎముకలు అంత తొందరగా మట్టిలో కలిసిపోవండి. పురుషుని శరీరము మట్టితో మొదలైంది, స్త్రీల శరీర నిర్మాణము ఎముకతో మొదలైంది. మట్టి కన్నా ఎముక ఎంత గట్టిదో మనకు అందరికీ తెలుసు. అందుకే దేవుడు దేవదూతతో ప్రత్యేకంగా స్త్రీ ఎంతటి శక్తి సామర్థ్యం కలదో చక్కగా వివరించి చెప్పాడు. ఆ విధంగా స్త్రీలు ఉండాలండి. కుటుంబ రక్షణ కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు, ప్రపంచాల కొరకు, పరిపాలకుల కొరకు, అధికారులు, అనాథుల కొరకు, దిక్కులేని పేదవారు, దీన దరిద్రుల కొరకు, అనారోగ్యం కలవారి కోసం, విధవరాళ్ళ కొరకు ఎల్లప్పుడూ ఏదో ఒక సమయంలో ప్రతి స్త్రీ విజ్ఞాపన ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. అది ఎంతో శ్రేయస్కరమని పౌలు భక్తుడు కూడా మాసిదోనియా నుండి తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో తెలియపరిచాడు. దేవుడు స్త్రీకి ఇచ్చిన ఇంత గొప్ప ఆధిక్యతను కాపాడుకోవాలి, కానీ గర్వించి దుర్వినియోగం చేసుకోకూడదండి. అసలు ముందుగా ఏ స్త్రీ అయినా భర్తను స్వచ్ఛంగా ప్రేమించాలండి, నమ్మకం కలిగి ఉండాలి. ముందు ఒక రకంగా, వెనుక ఒక రకంగా ఉండి భర్తలను కించపరిచేవారుగా మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారంటే దేవునికి అసహ్యము. అలా కాకుండా శారాలాగా భర్తను నమ్మి విశ్వసించి వెంబడించేవారుగా ఉండాలి. శారాకు యెహోవా దేవుడు తెలియకపోయినా దేవుడు ఏర్పరచుకున్న అబ్రహామును నమ్మి విశ్వసించి అందరినీ వదిలి భర్తతో వచ్చేసిందండి. నా బంధువులను, నా దేశమును, నా ప్రజలను వదిలి ఆ తెలియని ప్రదేశానికి నేను రాను, వెళితే నీవు వెళ్ళు అని అనకుండా భర్త మాటకు విలువనిచ్చి విశ్వాసముతో బయలుదేరింది. 1 పేతురు 3:6 మనం చూచినట్లయితే, శారా అబ్రహామును యజమానుడిని పిలుచుకొని అతనికి లోబడి జీవించింది. లోబడటం అంటే భర్తను గౌరవంతో అభిమానించడం, ఆదరించడం అని అర్థమండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని శారా నిరీక్షించి ఆమె వృద్ధాప్యములో వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును పొందుకుంది. రెండవదిగా రిబ్కా గురించి మనం ఆలోచించినట్లయితే, రిబ్కా ఆమె ముత్తాతైన అబ్రహాము, ఇస్సాకు, యెహోవా దేవుడు ఎవరో తెలియకపోయినా, చూడకపోయినా, ఎప్పుడు వినకపోయినా అబ్రహాము దాసుడైన ఎలియాజరు చెప్పిన దేవుని మాటలు విని నమ్మి విశ్వసించి ఏమీ భయపడకుండా ఆత్మధైర్యముతో సిరియా దేశం నుండి కనాను ప్రాంతమునకు వచ్చి ఇస్సాకును పెళ్లి చేసుకుంది. ఇస్సాకును రిబ్కా ఎంతో ప్రేమించి ఆదరించిందండి. ఇస్సాకు కలిగిన తల్లి దుఃఖము నుండి కూడా మరిపించింది, ఓదార్పు కలుగచేసింది. అప్పటి వరకు కూడా 40 సంవత్సరాలు ఉన్న ఇస్సాకు మరణించిన తన తల్లి శారా కొరకు దుఃఖిస్తూనే ఉన్నాడు. అట్టి దుఃఖాన్ని మరిపించింది ఆమె ప్రేమతో. స్త్రీలు అంతటి ధైర్యవంతులు, ప్రేమమూర్తులు, త్యాగమూర్తులండి. ఎవరిని ఏ ప్రేమతో ఆదరించాలో, సంతోషపెట్టాలో, సమాధానపరచాలో, శాంతింపచేయాలో అన్నీ స్త్రీలో దాగి ఉంటాయి. స్త్రీలమైన మనము ఈ లోకరీత్యా అలంకరించుకోవటం కాదు, కానీ మన హృదయంలోని అంతరంగ స్వభావము దేవునికి అలంకారముగా ఉండాలండి. వీరి దేవుని విశ్వసించిన వారు అని చెప్పుకునే విధంగా ఒక ప్రత్యేకత కలిగిన వారమై ఉండాలి. అది దేవుని దృష్టికి ఎంతో విలువ కలది. అది పేతురు కూడా తెలియపరిచాడండి. 1 పేతురు 3:4 ప్రేమ స్వరూపు అయిన దేవుడు అందరినీ ప్రేమించే మనసును ఆడవారికే ఎక్కువ ఇచ్చాడండి. స్త్రీల ప్రేమ సరిహద్దు లేనిది. వృద్ధ స్త్రీలు, విధవరాళ్ళు కొండెమని చెప్పేవారుగా, మద్యపానాసక్తులుగా ఉండకూడదు. వారు చక్కని ప్రవర్తన కలవారై దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వారి కుటుంబాల్ని దేవుని సన్నిధిలో నడిపించుకోవాలి. యవ్వన స్త్రీలు కూడా మంచి సుబుద్ధి గలవారై పవిత్రులుగా ఉంటూ భర్తను, బిడ్డలను ప్రేమించి దేవుని సన్నిధిని గడిపేవారుగా ఉండాలండి.
పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రార్థనాపరులైన స్త్రీల మాదిరిగా మనము కూడా మన సత్ప్రవర్తన అనే సద్గుణాలు అలంకారముగా ధరించుకొని దేవుని దృష్టికి ఆకర్షింపబడే వారముగా ఉండాలండి. 69వ కీర్తన 11లో ఉన్నట్లు ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని వాక్యములో వ్రాయబడి ఉంది. ఇలాంటి స్త్రీల సమూహములో చేరి వాక్య పరిచర్య చేయాలి. ఒక కుటుంబము కట్టబడాలన్నా పతనం అవ్వాలన్నా స్త్రీయే కారణమండి. అవ్వ దేవుని ఆజ్ఞ మీరి సాతాను మాటలకు లోబడి అవిధేయురాలై ఏదైన వనములో నుండి గెంటివేయబడింది. ఇశ్రాయేలు రాజైన ఆహబు ఆయన భార్య అయిన యెజెబెలు ఇశ్రాయేలులకు విగ్రహారాధన నేర్పించి తన చెడ్డ ప్రవర్తనతో ఇశ్రాయేలు రాజ్యం పతనమవటానికి ముఖ్య కారణమైందండి యెజెబెలు. ఇలాంటి బుద్ధి లేని స్త్రీల మాదిరిగా ఉండకుండా మనమంతా మంచి స్త్రీలులాగా ఒక యూకబెదు, అబీగయేలు, రాహబు, రూతు, ఎస్తేరు, సలోమి, మగ్దలేనే మరియా వీరందరిలాగా పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో దేవుని యందు ఏకాత్మతో మన కుటుంబాలను దేవుని సన్నిధిలో కట్టుకోవాలండి. సామెతలు 28:20లో ఉన్నట్లుగా దేవుని యందు నమ్మకము విశ్వాసము కలవారికి దేవుని దీవెనలు మెండుగా కలుగును అని వ్రాయబడి ఉంది. అట్టి దీవెనలు ప్రతి స్త్రీ పొందుకోవాలి. సారేపతిలోని స్త్రీ మాదిరిగా దైవ సేవకులను ఆదరించి ఆదుకోవాలండి. వారి అభివృద్ధి కొరకు పాటుపడాలి. వారి సేవ కొరకు మనం ప్రార్థించాలి. దైవ సేవకులు దేవుని దూతలు అని వాక్యం చెప్తుంది కనుక దైవ సేవకులకు సంఘముల విషయంలో సహకరించాలి. దెబోరా అనే ప్రవక్తి ఇశ్రాయేలులకు 4వ న్యాయాధిపతిగా ఉండి ఒక సరళ వృక్షం క్రింద కూర్చుని వారికి న్యాయమైన తీర్పు చెప్పేది. యుద్ధములో విజయం కలిగించి ఇశ్రాయేలు వారిని బానిసత్వం నుండి విముక్తి కలిగించిన ధైర్యశాలి. బెత్షెబ తన కుమారుడైన సొలొమోనుకు దేవుడు ఎంత జ్ఞానమిచ్చినా తల్లిగా ఒక స్త్రీగా తన కుమారునికి తన వంతుగా కొన్ని జ్ఞానయుక్తమైన మాటలను బోధించిందండి. ఎందుకంటే సొలొమోను స్త్రీలోలుడు కనుక మంచి ప్రవర్తన కలిగి ఉండి చక్కని రాజ్య పరిపాలన చేయమని చెప్పింది. అప్పుడు సొలొమోను మహారాజైన అనంత జ్ఞానము కలవాడైన తల్లిని గౌరవించి ఆమె మాటలు శ్రద్ధగా విని తల్లి చెప్పిన మాటలను ఆయన వ్రాసిన సామెతల గ్రంథములో భద్రపరుచుకున్నాడండి. అలాగే గృహాల్లో స్త్రీ చెప్పిన మాటలు పురుషుడు వినాలి, పురుషుడు చెప్పిన మాటలు స్త్రీ వినాలి. ఈ స్త్రీ చెప్పిన మాటలు వినటం ఏంటి అని అనుకోకూడదండి. ప్రతి పురుషుడు స్త్రీ మాట వినాలి. ఊదారంగు పొడి, ఊదారంగు బట్టలు వ్యాపారం చేసే ఒక ధనికురాలైన తొయతైర పట్టణస్థురాలైన లూదియా ఒకసారి నదీ తీరమున పౌలు గారి ప్రసంగము ద్వారా యేసుక్రీస్తుని తెలుసుకుని రక్షింపబడింది. దేవుని వాక్యము శ్రద్ధగా వింటే ప్రతి హృదయము తెరవబడుతుందండి. అలాగే కానాను స్త్రీ ప్రభువునందు విశ్వాసముతో తన బిడ్డ స్వస్థత కొరకు దేవుడిని బ్రతిమలాడి వేడుకొని తన బిడ్డని బ్రతికించుకుంది. మరియా బాల్యము నుండే ఎంతో భక్తిపరురాలు, వినయ విధేయతలు కలిగిన నీతిమంతురాలు. మరియా దేవుని యందు యథార్థత కలిగి ఉన్నందున ఆ పరిశుద్ధునికి జన్మనిచ్చిన తల్లి అయిందండి. విరోనిక అనే రక్తస్రావము కలిగిన స్త్రీ ప్రభు వెనుక ఉన్న వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థత పొందుకుంది. ఆమె విశ్వాసమే ఆమెకు స్వస్థతనిచ్చిందండి. ఈ విధంగా మనమంతా కూడా ఇలాంటి సుబుద్ధి కలిగిన స్త్రీల మాదిరిగా ఉండాలండి. ప్రభువునందు విశ్వాసము కలిగిన ప్రార్థనా జీవితంతో మన కుటుంబాలను, సంఘాలను, ఇరుగు పొరుగు వారిని దేవుని సంరక్షణలో అభివృద్ధి పరచడానికి ముందడుగు వేయాలి. మనకు చేతైనంత వరకు ఆకాశముందన్న మన దేవుని గురించి చెప్తూ అందరినీ నిత్య నరకాగ్ని నుండి నిత్య జీవమునకు నడిపించాలి. పాతాళ లోకము నుండి తప్పించి పరమనకు దారి చూపించాలి. నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలియపరచాలండి. మనం ఈ భూమి మీద జీవించినప్పుడే ఈ పనులన్నీ చేయాలి. దయ, కృప, జాలి, ప్రేమ, కరుణగల ఆ కరుణామయుడు అప్పుడు మనకు అందరికీ తోడుగా ఉంటాడండి. ఈ స్త్రీని గురించి నాకు తెలిసినంతవరకు కొన్ని మాటలు చెప్పి ఉన్నానండి మీకు. దేవుడు ఈ సంఘమును నూరంతలుగా ఆశీర్వదించాలని ప్రార్థించుకుంటున్నాను. జీవమగల దేవుని మాటలు వినిన మీకందరికీ ప్రభుయేసు నామములో నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నానండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుడు ఈరోజు నా ఆశ తీర్చినందుకు
ఆ ప్రభువుకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నానండి. ఈ మాటలలో తెలుసో తెలియకో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించమని అడుగుతున్నానండి. ఇంతవరకు మనం వినిన ఈ మాటలలో స్త్రీ నిర్మాణమును బట్టి దేవునికి దూతకు మధ్యన జరిగిన సంభాషణ గ్రంథములో లేదండి. అయితే స్త్రీ ఔన్నత్యమును గురించి అందరికీ తెలియపరచాలి అని బైబిల్ పండిత మేధావులు ఆ సంభాషణను అలాగా చిత్రీకరించారు అని గుర్తించాల్సి ఉంది. మనం వినిన ఈ మాటలను బట్టి దేవుడు స్త్రీకి ఎంత ఘనత ఆధిక్యత ఇచ్చాడనేది మనం తెలుసుకుంటాము. సృష్టికర్త స్త్రీని ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. అది ఎంతటి ఉన్నతమైనది అంటే ఈ లోకరీత్యా ప్రతి ఒక్కరూ మీరు ఎవరు అని అడిగితే నేను ఫలానా వాని కుమార్తెను కుమారుడను అని తండ్రి పేరు చెప్పుకుంటాము. కానీ ఈ సృష్టిలో ప్రభు ఒక్కరే స్త్రీ సంతానముగా పిలువబడటం ఆదికాండం 3:15-16 చూస్తాము. మరలా కూడా ప్రభువు ఆమె సంతానముగా కూడా పిలువబడ్డారు. ఇక్కడ ఆమె అంటే స్త్రీ అయిన మరియా అని అర్థం అండి. ఈ మాట మత్తయి శుభవార్త 1:16 ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని వ్రాయబడిన విధంగా పురుషుడు లేకుండా స్త్రీకి పుట్టినవాడు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు. అంతటి ఘనత దేవుడు స్త్రీకి ఇచ్చాడండి. జీవమగల ఈ మాటలను విన్నవారిని ఆ దేవుడు ఆదరించి ఆశీర్వదించాలని పరిశుద్ధుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నానండి. హల్లెలూయా, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.